ఒక్కటే భయాందోళనతో ఉన్నారు. ఈ రాష్ట్ర పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో ఇంత ప్రజలంతా అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ప్రజలంతా పన్నులు చెల్లింపేటువంటి డబ్బుతో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచన చేయకుండా దీర్ఘకాలికంగా మన పైన అప్పుల భారం పడే విధంగా అప్పులు తెస్తూ అది కూడా అధిక వడ్డీలతో కార్పొరేషన్ లోన్లు కానీ మిగిలినటువంటి లోన్లు ఎక్కడి నుంచో లోన్లన్నీ పట్టుకొస్తూ కొన్ని బిల్డింగులు కట్టడానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నామరూపమైనటువంటి చిన్న కొంచెం సీడ్ క్యాపిటల్లో మాత్రం కంప్లీట్ చేయగలుగుతామన్న మాటలు విన్నప్పుడు మిగిలిన ప్రాంతాల యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచన వస్తాం. అలాగే తన మాటల్లో పచ్చి అబద్ధమైనటువంటి మాటల్లో మొట్టమొదటిది ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2 కమిటీలు ఏర్పాటు చేసింది. ఒకటి శ్రీకృష్ణ కమిటీ, శివరామన్ కమిటీ అనేటువంటి కమిటీలు. ఆ కమిటీలు రాష్ట్రమంతా పర్యటించి అందులో 46% మంది విజయవాడ గుంటూరుకు అనుకూలంగా రాజధాని ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు అటువంటి మాటలు తను చెప్పాడు. శివరామన్ కమిటీ స్పష్టంగా ఏం చెప్పిందో, శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందో ఆయన ఒకసారి రిపోర్ట్ చదవమంటున్నా. ఆ రిపోర్ట్ ఎక్కడికి పోలేదు, ఇప్పటికీ రికార్డ్స్లో ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా మేధావులంతా కూడా ఆ రిపోర్ట్ల అంశాలను ఒకసారి పరిశీలన చేయమంటున్నాం. ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనలను పక్కన తోసి ఆ కమిటీ ఏదైతే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచన చేసి చెప్పిందో ఏ ఒక్కటి పాటించకుండా తన ఇష్టారీతిన అవినీతికి తెరలేపి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి దానికి రూపకల్పన చేస్తూ అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది రాజధాని అని చెప్తూ 100 ఎకరాలు బినామీలతో కొన్ని రాజధాని అనౌన్స్ చేసుకొని దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఈరోజు కమిటీ సిఫార్సు చేసింది అన్నమాట మాట్లాడడం ఎంతవరకు నిజమో ఒకసారి దాన్ని సూటిగా చెప్పమంటున్నాం. 46% మంది ఆ కమిటీకి ఆమోద ముద్ర వేశారంట. ఆ కమిటీకి సంబంధించి ప్రజల అభిప్రాయాలు ఎక్కడ సేకరించారా? ఎంతమంది దగ్గర మీరు సేకరించారు? మరి 54% వ్యతిరేకించారన్న మాట కూడా నేను నోటి ఎందుకు చెప్పలేకున్నావు? అక్కడ ఏ ప్రాంతం గురించి కూడా ఎవరు వ్యతిరేకంగా ఉండరు. నీ యొక్క రాజకీయ లబ్ధి కోసం నువ్వు చిచ్చు పెడుతున్నావు. మరి ఒక్కసారి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, నీకు అనేక విషయాలు ఈరోజు నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మేము ఆన్సర్ చేస్తాం. ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మభ్యపెట్టావు. 25,000 ఎకరాలు 35,000 ఎకరాలు నేను చూసి ఇచ్చారంటున్నావు. దాదాపుగా 4,000 మంది 5,000 మంది రైతుల యొక్క జీవితాల గురించి రాజధాని ఉండాలని మాట్లాడావు. నువ్వు 5 కోట్ల ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కోసమో అక్కడ బినామీలుగా మీరు కొన్నటువంటి ల్యాండ్స్ కోసమో మీరు ఆలోచన చేశారు. ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి మేము నోరు విప్పకూడదు అనుకున్నాం. మంచి జరగాలి, నువ్వు ఎటువంటి వాడివైనా కూడా పర్వాలేదు, నీ ఆలోచన దుర్మార్గంగా ఉంటాయని తెలిసినా రాష్ట్ర శ్రేయస్సు రీత్యా ఏ రోజు కూడా మేము కాంట్రవర్సీ చేయాలని ఏ రోజు అనుకోలేదు. ఇదే 2014లో అసెంబ్లీలో నువ్వు రాజధాని ప్రకటించే సమయంలోనే నేనే వైఎస్ఆర్సీపీ సాంసదుడిగా ఆ రోజే చెప్పాను. ఈరోజు నువ్వు చెప్తున్న మాటలు, ప్రతి పట్టణానికి ఎయిర్పోర్ట్, ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్, ప్రతి జిల్లాకు టెక్స్టైల్ పార్కులు అన్నీ ఇచ్చావు మాకు పేపర్లు, నీలో చిత్తశుద్ధి ఉండదు, నువ్వు ఎక్కువగా కూడా చెప్పేదానికే ప్రాధాన్యత ఇస్తావని చెప్పి ఆ రోజే చెప్పాను. ఈరోజు 12 సంవత్సరాల తర్వాత కూడా అదే అవుతుంది. మళ్ళా 10 సంవత్సరాల క్రితం 2016లో కూడా నేను అసెంబ్లీ రికార్డ్స్లో మీరు చెక్ చేసుకోండి, ఇదే విషయాలు రిపీట్ చేశాను. ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతము. ఒక తండ్రికి 3 బిడ్డలుంటే ఆ 3 బిడ్డల్లో ఒకరు అవిటితనంతో జన్మించినటువంటి వ్యక్తి ఏ రకంగా స్పెషల్ కేర్ ఉండాలనో ఈ రాయలసీమ ప్రాంతం కూడా ఒక అవిటితనంతో పుట్టినటువంటి ప్రాంతంగా నువ్వు భావించు. ఈ ప్రాంతానికి నీ సపోర్ట్ అవసరము. ఒక తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు. స్పెషల్ కేర్ తీసుకో. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకో. ఇక్కడ ప్రాజెక్ట్స్ కానీ నగరాల అభివృద్ధికి సంబంధించినటువంటి కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలు చేశారో అవన్నీ కొనసాగించు. ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. కానీ తుంగలో తొక్కేశావు. మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నాడు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన సమయంలో ఈయన చెప్పాడట, పోలవరానికి సంబంధించి అప్పుడు ఏమీ లేదంట, ఈయన దానికి పోలవరం క్రియేట్ చేశారంట.
పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవనాడి. ఈ ప్రాజెక్టును 2004 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ప్రాజెక్టు వేస్ట్ అని నువ్వు అన్న తర్వాత 2004లో రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేసి దాదాపుగా 23-24 పర్మిషన్స్ రావాల్సినటువంటి ఆ ప్రాజెక్టుకు 90% పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ని యుద్ధ ప్రతిపాదన టేకప్ చేసి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అనేటువంటిది చేసి అది ల్యాండ్ ఎక్వేషన్ చేసి ప్రాజెక్టులు యుద్ధ ప్రతిపాదన ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ విషయం మీకు తెలుసు. రాష్ట్రం విడిపోతుందని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఊహించుకోలేదు. ఆయన బతుకుంటే అది జరిగిండదు. తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వం పోలవరం ఇచ్చినటువంటి వాళ్ళు విభజన చట్టంలో చేర్చారు కాబట్టి అందులో భాగంగా ఆ 7 మండలాలు చేరుస్తామని వాళ్ళు ప్రపోజల్ పెడితే ఈయన ఆ 7 మండలాలు ఆంధ్రాలో చేర్చేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పాను ఆ రోజు అంటున్నాడు ఆయన. ఎంత అసత్యమైనటువంటి మాటలండి అవి. అంత క్రెడిబిలిటీ ఈయనకు ఉంటుందా? ఈయన ప్రమాణ స్వీకారం చేయను అది ఇచ్చేంత వరకు అన్నటువంటి కెపాసిటీ కున్నింటే ఆ రోజు స్పెషల్ స్టేటస్ తెచ్చిండాల్సింది రాష్ట్రానికి. అనేకమైనటువంటి విభజనకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి ఉండాల్సింది. ఒక్క పనున్నా చేసావా? దీన్ని మభ్యపెట్టేటువంటి మాటల్లో నిన్ను ప్రమోట్ చేసుకునే దానికి చెప్పుకుంటూ వచ్చావు. ఇలాగే ఈరోజు నువ్వు మాటల్లో జపాన్కి సంబంధించినటువంటిది క్రెడిబిలిటీ లేదంట. ఆ జపాన్ సంస్థకి ఇస్తే సరిగా చేయకుండా పంపించినాడంట. ఆ జపాన్ ఏదైతే ఈయన రాష్ట్రాన్ని రాజధాని నిర్ణయించిన తర్వాత ఒక కన్సల్టింగ్ కంపెనీకి ఇచ్చినటువంటి తర్వాత మకీ అనేటువంటి ఒక కంపెనీ ప్రపంచంలో అది కూడా ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థకి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి అవినీతిని వాళ్ళు చూడలేక బయటకు వచ్చి ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. భారతదేశంలో మామూలుగా బీహార్ అంటారు, బీహార్ కన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి ఆ జపాన్కి సంబంధించినటువంటి సంస్థ బయటకు వచ్చి చెప్పారు. ఆ మాటలు మర్చిపోయాడు ఈయన. ఈరోజు సింగపూర్ పెద్ద క్రెడిబిలిటీ ఉన్నటువంటి దేశము. ఆ దేశంలో అన్నీ ఉన్నాయి. ఎస్, ఆ దేశం ఉంది, మంచిగానే ఉంది. కానీ నువ్వు ఆ దేశానికి కూడా మరకలు అంటించావు. అక్కడ సంబంధించినటువంటి ఈశ్వరన్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ఏ రకంగా తప్పులు చేసి నీ వల్ల ఆయన ఇరుక్కొని జైలుకు పోయాడో కూడా ఒకసారి గమనించుకో. ఈరోజు గొప్పలుగా చెప్తున్నావు, నీ ఆలోచనలు బహు గొప్పగా ఉన్నాయి, నేనే అన్ని క్రియేట్ చేశానని. అలాగే ఈరోజు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఎస్ఆర్ఎం, విఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాను, అదేదో గొప్పగా ప్రజలకు మేలు చేశానని మాట్లాడుతున్నాం. అవి ప్రైవేట్ సంస్థలు. కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సంబంధించిన భూములకు దారాదత్తం చేశావు. ప్రజల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళు లాభాలు గడిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు నిర్మించి అనేకమైనటువంటి ప్రతి స్కూలు డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ సంస్కరణలు తీసుకొస్తే ఈయన ప్రైవేట్ సంస్థలు తెచ్చి అదే గొప్పగా నేను పెద్ద విజనరీ అని చెప్పుకునేటువంటి పరిస్థితికి దాన్ని వచ్చాడు. అలాగే ఆయన మాట్లాడుతూ ప్రజావేదికను కూల్చేశారు. అదే పట్టుకొని ఉన్నాం. ప్రజావేదికను కూల్చాలనేది ఉంటుంది కాదు. ఒక ఇల్లీగల్ ప్లేసెస్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పర్మిషన్స్ లేనటువంటి ప్రాంతాలలో ఉంటే ఆ మెసేజ్ రాంగ్గా పోతుంది, తప్పుడు సంకేతం ఇస్తుంది. రాష్ట్రంలో మనకు ఏదన్నా సంబంధించిన ప్రజలకు సంబంధించిన మాట్లాడేటప్పుడు మన పైన విశ్వాసం ఉండదు. నువ్వే నిబంధనలు పాటించలేదన్నటువంటి మాట ప్రజల నుంచి వస్తుంది. దానికి ఇక్కడి నుంచే స్టార్ట్ అయితే మిగిలినటువంటి వాళ్ళు కూడా వ్యవస్థను గౌరవిస్తారన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. కానీ నువ్వు పొలిటికల్గా వాడుకొని దాన్ని ఎక్కడికడికో తీసుకుపోయి ప్రజలలో చులకన భావం వైసీపీ పైన క్రియేట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేసావటువంటిది మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాగే అనేకమైనటువంటి మాటలు తను మాట్లాడాడు. ఈరోజు ఒక నగరం అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయితే ఆ డబ్బుతో వచ్చేటువంటి ఇన్కమ్ జనరేషన్తో స్టేట్స్ రన్ అవుతాయి. ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ అనేటువంటి ప్రాంతంలో 60% పైగా జనరేట్ అక్కడ మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఇన్కమ్ జనరేట్ అయ్యేది హైదరాబాద్లో. అలాగే బెంగళూరుకు, కర్ణాటకకు సంబంధించి బెంగళూరు, అలాగే చెన్నైకి సంబంధించిన తమిళనాడుకు సంబంధించి చెన్నై అని మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ ఉద్దేశంతోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ ప్రాంతానికి కూడా ఒక మంచి నగరం ఉండాలి. మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల లక్షల కోట్లు పెట్టలేనటువంటి పరిస్థితులలో మనకు మంచిగా ఉన్నటువంటి నగరాన్ని తక్కువ ఖర్చుతో డెవలప్ చేస్తే మనకు మంచి ఇన్కమ్ వస్తుంది అన్నటువంటి మాట మాట్లాడితే ఆయన విధ్వంసం చేసేస్తున్నాడు. ఆయనకు విజన్ లేదు, ఆయన దుర్మార్గుడు, రకరకాలైన మాటలతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా తిక్క అంటాడు, మెంటల్ హాస్పిటల్ అంటాడు. ఇలాంటి అన్ని మాటలు మాట్లాడుతూ మీరు చెప్తున్నాం. ఈరోజు మేము లాజికల్గా ప్రజల యొక్క ఆలోచనలు, అన్ని ప్రాంతాల యొక్క
శ్రేయస్ గురించి ఆలోచన చేస్తున్నాం. ఈ ఆలోచనలను చేసి మంచి ఆలోచనలతో అందరూ బాగుండాలన్న ఆలోచన చేసిన వ్యక్తి పిచ్చుందా, లేకపోతే ఒకటే ప్రాంతంలో ఏమీ లేనటువంటి ప్రాంతంలో అవినీతి కోసం నిర్మించినటువంటి వాళ్ళకు నీకు పిచ్చుందా, ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నాం. మరి ఏంటి ఈరోజు నువ్వు అంటున్నావు, ఈరోజు అమరావతి ఎస్ మేము ఇప్పుడు గత 5 సంవత్సరాలు కూడా ప్రజాధనం పెడుతున్నాం, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వేల కోట్లతో టెండర్లు పిలిచావు, అక్కడ ఏంటి ఏం కడుతున్నావు? ఇప్పుడు ఒక స్క్వేర్ ఫీట్కి సంబంధించి కాస్ట్ ఎంత పెట్టావు, ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ఎంత పెరుగుతోంది, ఇవన్నీ ప్రజల ముందు చర్చించు. అదే నువ్వు జగన్మోహన్ గారు చెప్పిన విధంగా విజయవాడ గుంటూరు మధ్యన అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులలో కట్టినంటే బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ జనరేషన్ వచ్చేది కదా, సిటీస్ కలిసిపోయి మంచిగా తక్కువ ఖర్చుతో ప్రజలకు మేలు జరిగేది కదా అంటే ఈరోజు హేళన చేస్తున్నావు. ఈరోజు నువ్వు చేసేటువంటిది తప్పు. కానీ మేము ఒకటే అంటున్నాం, ప్రజల గురించి ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రజాధనం ఒకటి వృధా పెడుతున్నావు కాబట్టి ఆ డబ్బును వృధా కాకుండా భవిష్యత్తులో కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, దాన్ని వృధా చేయలేము. అంత మాత్రం నువ్వు చేసేటువంటి దాన్ని వృధా చేసేస్తాం కూల్స్తామని చెప్పడం లేదు ఎవరు కూడా. కానీ నీకు ఆలోచన ఉండి మంచి అవకాశం ఉండి తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి సెంటిమెంట్ గుర్తుపెట్టుకొని మా ఒక తక్కువ కాస్ట్తో మంచిగా హయ్యెస్ట్ జనరేషన్ హయ్యెస్ట్ జాబ్ క్రియేషన్ వచ్చేటువంటి ప్రాంతాలను నిర్మించినట్టే బాగుండేది కదా. ఆ నగరాలు కూడా ఇంప్రూవ్ అయ్యేటివి కదా. వైజాగ్ అంటే చులకనగా మాట్లాడతావు, లేదంటావు. విజయవాడ అంటే అట్లా అంటావు, గుంటూరు వద్దంటావు. కొత్త నగరం నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది? ఈరోజు నీ మాటల్లోనే చెప్పావు కదా నిరంతర ప్రక్రియ అని. అదే ఉన్నటువంటి ప్లేసెస్ తీసుకుని ఉంటే మేలు వచ్చేది కదా. మనకు కూడా తక్కువ ఖర్చుతో ఒక సిటీ నిర్మాణం అయిపోయి ఇన్కమ్ జనరేషన్ వచ్చిండేది కదా. ఆ కోణంలో ఎందుకు ఆలోచన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతే తప్పితే నిన్నేదో హేళన చేయాలనో పొలిటికల్గా మేము లబ్ధి పొందాలన్న దానికన్నా ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేసి మాట్లాడుతున్నాం. దానికి నీకున్నటువంటి మీడియా శక్తితో దుర్మార్గంగా దుష్ప్రచారాలతో నెట్టుకుంటూ వచ్చి నీచమైనటువంటి అబండాలు వేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నావు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదండి మీరు చేసేది. ఒక ఎస్ఎఫ్టీకి 16,000 ఏందండి. ఢిల్లీలో మన పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు, పార్లమెంటు భవనాలకు సంబంధించినటువంటి 4,000తో కట్టారండి. ఏది అన్ని అక్కడ ఉన్నటువంటి శాండ్ కానీ మెటల్ కానీ మిగిలిన అన్నీ కూడా అక్కడ కాస్ట్లీ ఢిల్లీలో, అక్కడే 4,000తో. ఇక్కడ నీకు ఏ రకమైనటువంటి ట్యాక్సెస్ ఉండవు, ప్లస్ నీకు శాండ్ ఫ్రీ అన్ని ఫ్రీతో 12,000 నుంచి 16,000 ఎస్ఎఫ్టీకి. 5 స్టార్ హోటలు 5,000తో కట్టే పరిస్థితులలో నువ్వు అది కూడా ఏమంటున్నావు? అసెంబ్లీ 20 లక్షల ఎస్ఎఫ్టీ, సెక్రటేరియట్ 20 నుంచి 30 లక్షల ఎస్ఎఫ్టీ, 1000 కోట్లు. ఏంటండి ఇది? అంటే అంత నువ్వు చెప్తానే అదన్నీ అయిపోతా అంటేనే ఏదో ప్రజలకు మేలు జరిగిపోతుంది అన్నటువంటి మభ్యపెట్టి దాన్ని ఏందయ్యా ఇది తప్పు కదా, ఉపయోగపడేంత వరకు కట్టు, మన ఆర్థిక పరిస్థితిని బట్టి పోదామన్న మాట మాట్లాడితే నువ్వు దుర్మార్గుడివి, వ్యతిరేకివి, నువ్వు సైకోవు అని అంటావా? ఇదెక్కడ విధానం అండి ప్రజాస్వామ్యంలో? దాదాపుగా 10,000 గ్రామాలుగా పైగా ప్రతి గ్రామంలో 10,000 ఎస్ఎఫ్టీతో హెల్త్ సెంటరు, ఆరోగ్య కేంద్రము, సచివాలయం 10,000 ఇంటూ 10,000 10 లక్షల ఎస్ఎఫ్టీతో ప్రతి గ్రామంలో నిర్మించారు బిల్డింగ్స్. నువ్వు ఒకచోట తెలంగాణలో ఈరోజు 10 లక్షల ఎస్ఎఫ్టీతో అసెంబ్లీ మొత్తం కట్టారు 600 కోట్లతో. నువ్వు 20 లక్షల ఎస్ఎఫ్టీ ఒక సెక్రటేరియట్ అంటావు, అది కూడా 6,000 కోట్లు అంటావు. మళ్ళీ సపరేట్ శానిటేషన్కి 100 కోట్లు అంటావు. ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? ఇది ప్రజాధనం కాదా? మళ్ళీ మీరే అంటున్నారు బాబు గారు ఇది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అంటాడు. మళ్ళీ నారాయణ గారేమో మిగిలిండేది 4,000 ఎకరాల అమ్మకానికి అంటాడు. మరి 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ట్యాక్సెస్ కట్టేది, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా నువ్వు ప్రజలపైన అప్పు భారం మోపుతూ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సెస్తో ఆడ 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ మనీని మళ్ళీ నువ్వు దాన్ని ఏదో చేసేస్తానన్న మాటలు మాట్లాడుతుండడం కరెక్టా? ఈరోజు హైదరాబాద్ నేనే నిర్మించానని మాట్లాడుతున్నావు, మళ్ళీ పదే మాట్లాడుతున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని నువ్వు ఒక మాదాపూర్కి ఒక రోడ్ వేసింటావేమో, అది కూడా సింగిల్ రోడ్. తర్వాత ఎంతో మార్పు చెంది అక్కడికి సంబంధించింది ఏది కూడా ప్రభుత్వం చేసింది ఒక రోడ్డు నిర్మాణం వరకే, మంచి ఇన్ఫ్రా ఇచ్చిన వరకే. మిగిలినంతా కూడా అక్కడ ప్రైవేట్ వాళ్ళు వచ్చి డెవలప్ చేశారు. ఆ సైబరాబాద్ కానీ అదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చి కట్టుకోవాలా. నువ్వు ప్రభుత్వంకి సంబంధించినటువంటి ల్యాండ్స్ని దారాదత్తం చేసేసి ఫ్రీగా ఇచ్చుకుంటూ 99 పైసలకి అనుకుంటా, మళ్ళీ దానికి కూడా గవర్నమెంట్ డబ్బులు అన్నీ కూడా పెడతా ఆ నగరం నిర్మించుకోలేక అక్కడ కాస్ట్ పెరిగి అదే ఎగ్జిస్టింగ్ ప్లేసెస్లో చేసింటే ఎంత బాగుండేది అన్నటువంటి సూచన కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారం మీరు మాట్లాడుతుండడం కరెక్ట్ కాదు అన్నటువంటిది మా విధానం.
సెల్ఫ్ సస్టైన్ సిటీ అన్నప్పుడు అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ కావాలి కదా. మరి ఇప్పుడు ఈ 2 లక్షల కోట్లకు వడ్డీ ఎంతకాలం కట్టాలి, ఆ అప్పులు ఎప్పుడు తీర్చాలి, మిగిలిన ప్రాంతాలు సమానంగా ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? ఆ మినిమం ఆలోచన కూడా లేకుండా కేవలం నీ యొక్క స్వార్థం గురించి మాట్లాడుతూ హేళనగా చేస్తూ ప్రతిపక్ష నేతని కించపరిచేదే నీ విధానం.